వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెసింగ్ ఆరిఫ్. లెగ్గానే పరగడుపున ఒక బాటిల్ వాటర్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మనది నెక్స్ట్ వాటర్ ఏమొచ్చి మన సీక్రెట్ వెయిట్ లాస్ డ్రింక్. అది అయిపోయాక బ్రేక్ఫాస్ట్, అది కూడా అయిపోయాక ఇంకా బయలుదేరా అన్నయ్య దగ్గరికి. అదనమాట స్టెప్ బై స్టెప్ చూస్తా, ఫాలో అయిపోయింది. మన సీక్రెట్ డ్రింక్ ఫినిష్. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదాం, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట. చూడండి, పపాయ కొన్ని పీసెస్, ఎక్కువ కాదు, 2 బాయిల్డ్ ఎగ్స్, 2 ఇడ్లీ వితౌట్ చట్నీ, ఇలాగే డైరెక్ట్ నార్మల్ తినడమే. తప్పదు మరి, అప్పుడు తిని ఇది మొత్తం పెంచాం కాబట్టి ఇప్పుడు ఇలాగే తినాలి. అర్థమైందా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో? ఈ విధంగా క్వాంటిటీ తగ్గించుకుంటూ ఇలా తినాలా. 0 ఆయిల్ తింది, 0 ఆయిల్. అయితే సేమ్ నిన్నట్లాగా ఎన్ఐడి చేరుకున్నాం అనమాట. అయితే నిన్న పోలీసులు చేయించాం కదా, ఈరోజు ఇన్సూరెన్స్ చేంజ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చేంజ్ చేద్దాం మరి. నేను చెప్పింది 850 రూపీస్ అవుతాను అదనమాట. చూడండి, అయిపోయింది పారేయడం. నిన్న చేసాం కదా, 130 తీసుకుని. ఇది 850 థర్డ్ పార్టీ. అయితే మనం ఇన్సూరెన్స్ చేస్తున్నాం అనమాట. మనం ఒక తమ్ముడు ఒకటి కలిసిండు, చూసి హెల్మెట్లో చూసి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. తర్వాత వచ్చి అడిగిండు అనమాట నాకు, అన్న మీరు ఫిట్నెస్ వీడియోస్ చేస్తుంటారు కదా మీనంటే. అదే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి చూశాడు. అంతే, తమ్ముడు వెయిట్ తగ్గాలంట. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోస్ చేసి పెడుతున్నాను, డైలీ అదే పెడుతున్నాను. మార్నింగ్ ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, నైట్ ఏం తినాలి, ఏ వర్కౌట్ చేయాలి ఏంటనేది ఫాలో అయిపోవడం. మరి అందరు నీలాంటి వాళ్ళు అడుగుతుంటారు, ఒక్కొక్కరికి చెప్పలేము కాబట్టి అదనమాట. అయిపోయిందన్నా, అక్కడి నుంచి వస్తుందా? ఓకే, అదనమాట. నిన్న పొల్యూషన్ చేయించుకున్నాం, ఈరోజు ఇన్సూరెన్స్ చేయించుకున్నాం. మా దగ్గర లైసెన్స్ ఉంది, సీపుకి ఎలాగ ఉంటుంది బండిది కాబట్టి 4 ఉన్నాయి. హెల్మెట్ ఎలాగే యూజ్ చేయాలి, ఇంకంతా ఓకే, నో ప్రాబ్లం. అదే కానీ పొల్యూషన్ లేకపోతే దానికి 1500 ఫైన్ అంట, ఇన్సూరెన్స్ లేకపోతే 2000 ఫైన్ అంట. మొత్తం ఇంకా పొల్యూషన్ ఇన్సూరెన్స్ కలిపితే 1000 రూపాయలు అయిపోయింది. 1000 రూపాయలు చూసుకుంటే మనం 1500 2000 ఫైన్ పడుతుంది, తలనొప్పి. ఫైన్ కట్టాలి, మళ్ళీ చేయించాలి. అదే 1000 రూపాయలు పెట్టి చేయిస్తామంటే ఇంకా నో ప్రాబ్లం. మన బండి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దర్జాగా సిటీ మొత్తం ఎక్కడైనా తిరిగి వచ్చిన నో ప్రాబ్లం, నో టెన్షన్ అనమాట. అలాగే మన ఒక తమ్ముడు దొరికంటూ ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ ఫాలో చేస్తున్నారు, కానీ పేరు అందరికీ చక్కని ఐడియా ఉండదు కాబట్టి పేరు చెప్పాను. కొట్టాడు, ఆల్రెడీ ఫాలో అవుతున్నానని చెప్పాడు. అడిగండి వెయిట్ లాస్ అవ్వాలని. తమ్ముడు నేను అదే పెడుతున్నాను తమ్ముడు, డైలీ వ్లాగ్స్ చేసి చూసుకొని చెప్పాను. అయితే తమ్ముడు అడిగాడు, యూట్యూబ్ కూడా ఉంది అన్నాడు. ఉందిరా తమ్ముడు, వ్లాగ్స్ అంటేనే అదే మరి యూట్యూబ్లోనే పెడతారంటే మళ్ళీ యూట్యూబ్ కూడా ఓపెన్ చేసి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనమాట. ఓకే, అయితే మరి ఇది ప్రస్తుతానికి డన్. మరి ఇంకా మన జిమ్కి బయలుదేరిపోతాం. జిమ్కి చేరుకున్నాం. అలాగే మన ఆకాశన్న ఒక క్లయింట్ ఉంటే కొద్దిగా ఆకాశన్న వర్కౌట్ చేయమంటే చేసాం అనమాట. చూస్తున్నారు కదా మా అన్నగారు చూస్తుంటారు చాలా వీడియోస్. అయితే లెగ్స్ వర్కౌట్ చేద్దామని చెప్పలేదు. ఏ వర్కౌట్ చేద్దామనంటే ఆకాశాన్ని చెప్పండి లెగ్స్ వర్కౌట్ చేద్దామని. ఫ్రైడే ఒకటి కాబట్టి టైం కూడా అయిపోతుంది. కొంచెం ఎక్కువ వేరియేషన్ కాకుండా ఒక 2 వేరియేషన్ చేసి ఫస్ట్ టైం వచ్చి లెగ్ ఎక్స్టెన్స్ ఈజీగా ఉంటుందని తీసుకున్నాను, కానీ ఇందులో కూడా దోలు తీరిపోద్ది. అలాగే మనకన్నా ఒక 2 to 3 సెట్స్ అని చేసుకోమన్నాడు. లాస్ట్ సెట్ వచ్చి చేస్తామంటే మనం చేసేద్దాం. స్టార్టింగ్ 2 సెట్స్. ఒక సెట్ అయిపోయింది. కొద్దిగా కెమెరా యాంగిల్ కింద మారుద్దాం. ఓకే, ఒక సెట్ అయిపోయింది. ఇంకో సెట్ కొద్దిగా వెయిట్ పెంచి చేద్దాం. డ్రాప్ సెట్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ సెట్ ఎలా అంటే ఒక 50 kgs ఉంది. ఫస్ట్ 50 kgsకి ఒక 6 to 8 reps కొడతా. మళ్ళీ అప్పటికప్పుడు ఒక 10 kgs వెయిట్ తగ్గించి మళ్ళీ ఒక 6 reps, మళ్ళీ ఒక 10 kgs వెయిట్ తగ్గించి మళ్ళీ ఒక 6 reps అన్నమాట డ్రాప్ సెట్. అది వీడియో తీస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది, మీకు ఇంట్రెస్ట్ అది చూడటానికి. Slow. Check. Aja. Come on. Come on. 24 more reps. Push. 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 Carry. Go up. Go up.
Come on, push. Give me one more. Yeah. Push check. Push kar beta. ఇదన్నమాట వ్యాపారం, పెద్ద వ్యాపారం. అనుకున్నారు జెండు బొమ్మ రాస్తే ఎలా ఉంటుంది, జుంజులు అలా ఉంది. అయితే లెగ్ ఎక్స్టెన్షన్ చేసాం కదా, ఒక 3 సెట్స్ చేస్తే ఆకాశం వచ్చి 4 సెట్ చేయించాడు, డ్రాప్ సెట్ లాంటిది. చెప్పాను కదా అలా ఉందో ఫీలింగ్. అది ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చి లెగ్ కర్ల్స్ అనమాట, హామ్స్ట్రింగ్ కర్ల్స్ వెనకాల. ఇంకా హామ్స్ట్రింగ్స్ ఇందాక చేసింది స్క్వాట్స్కి అనమాట. అది అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి ఇలా కింద నుంచి పైకి లేకుండా లెగ్ ఎక్స్టెన్షన్ కదా. ఇప్పుడు ఎలా అంటే పైనుంచి కిందకి ప్రెస్ ఇలాగ. దీన్ని లెగ్ కర్ల్స్ అంటే చేద్దాం. అది కూడా ఆల్రెడీ చేశాను 2 సెట్స్, వీడియో తీయలేదు. 3 సెట్ ఆకాశానికి చేస్తే అప్పుడు అది తీస్తా వీడియో. Come on. 2. Doing good. That's 7. 6. 5. 4. 3. 2. Maybe 5 more reps. Easy. 5. 4. 3. 2. Come on, give me. నా ఏటనా క్లాస్ మళ్ళా చేస్తున్నావు నాన్న, క్లాస్ మళ్ళా చేస్తున్నావు నా. ఓ వర్కౌట్ అన్న ఎన్నిసార్లు రిపిటేషన్ బ్యాక్ తీసుకెళ్ళాడు తెలుసా. ఫస్ట్ 5 అన్నాడు, సింపుల్గా చేస్తావు. మళ్ళీ 7 అన్నాడు, అది సింపుల్గా చేస్తావు. మళ్ళీ 5 అన్నాడు, అది కూడా సింపుల్గా చేస్తావు. మళ్ళీ 5 అన్నారు. అప్పుడు ఈ పొజిషన్లో ఎవరు ఉంటే ఇప్పుడు చేసిందా అది చేయబోతుంది. ఇప్పుడు చేయబోతుంది. ఇక్కడ పెట్టు. ఇదిగో అన్న డన్. ఇంకా దగ్గర తీసి చూపిద్దాం, ఇంకా క్లియర్గా వస్తుంది. ఈ పొజిషన్లో 3 minutes. చలో. ఇప్పుడు మీ ఆరిఫ్ అని ఎలా చేస్తున్నాడు నాకు తెలిసి ఒక 1 minute ఉంటాడు. పట్టుకోనా తమ్ముళ్ళు స్టార్ట్ చేశాడు. ఇచ్చేయారే. కమ్మర్ సీతారక్ కమ్మర్ రా నీచే कमर सीधा ही रहना। हाँ। अब ये आगे गिर गया। हाँ ये सीधा कर। वो 15 సెకండ్లు ఉండరా నీ బతుక్కి. ఇంకో 10 అయిపోయింది. 9 8 7 6 5 4 3 అప్పుడే సేమ్ అదే ఫీల్ అన్న. లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఏదైతే ఫీల్ వచ్చిందో జనకోమ రాసిన బాడీ ఓవర్ వెయిట్ ఉందన్న. 86 kg ఫామ్ లో ఉంది. నాది బండి బోర్కి వచ్చింది. ఇది వస్తున్నారా అన్న, తీయదని చెప్పాడు అయినా తీస్తున్నా. చూడండి దగ్గర 2 minutes అన్న. ఆల్రెడీ 2 minutes చేస్తాడు. ఏదో తేడా ఉందన్న. ఇంతసేపు ఎలా ఉండిపోగలడు? పొజిషన్లో ఏదో తేడా ఉంది. పొజిషన్ కదా, నీలో తేడా ఉంది. అదే డైలీ నడుపుతున్న బండి, మన బోర్కి వచ్చిన బండి ఒకేసారి తీసి 80లో 90లో కొట్టమండి ఎక్కడ కొడతాం? అదే సూపర్ అన్న. అన్నా మైండ్ బ్లోయింగ్. మా తమ్ముళ్ళు అందుకే ఇన్స్పిరేషన్ అన్న నువ్వు. నిజం అన్న. లేదు నిజం. ఇది 10 సెకండ్లు ఉండరా. ఓకే 1 2 కాదు, నేను లెక్క పెట్టాను. 10 9 8 7 6 5 4 3 2
ఇంకొక 4 seconds ఉంటారా చాలు. 4 నో అలా కాదు. 4 3. అయితే ఈ విధముగా మా లెగ్స్ వర్కౌట్ ఎండ్ అయిందనమాట. 2 వేరియేషన్ చేసా. ఒకటి లెగ్ ఎక్స్టెన్షన్, ఇంకోటి ఏమొచ్చి ఆర్మ్ స్ట్రింగ్కి సంబంధించింది. ఆర్మ్ కర్ల్స్ అని చెప్పొచ్చు, లెగ్ కర్ల్స్ అని చెప్పొచ్చు. అది వీడియో తీయలేదు కానీ నార్మల్గా చేసి చూపించాను కదా, అది చేసా. 3 ఆకర్షణ అది ఏదో చేయించాడు చూసారుగా, వాళ్ళు తీరిపోయింది అనమాట. అది ఇప్పుడు నాకు నమాజ్ టైం అవుతుంది, ఫ్రైడే కాబట్టి ఇంకా నేను మస్జిద్కి బయలుదేరుతున్నా. అన్నా వెళ్తాను అయితే నేను మస్జిద్కి. ఇంకో సెట్టా? ఓకే. అయితే మన వర్కౌట్ ఫినిష్ అయిపోయింది అనమాట. వర్కౌట్ ఫినిష్ అంతే లేదు చూసారుగా, లెగ్ సంబంధించింది ఒక 2 వేరియేషన్ చేసాం. తర్వాత నాగసాన్ని చేయించారు చూసారు కదా, అది బ్యాలెన్స్. అది ఎలా ఉందంటే లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చెప్పాను చూడండి, ఫీల్ జండు బొమ్మ రాస్తే ఎలా ఉందో అలా సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది అనమాట. అయిపోయింది, ఇంకా మస్జిద్కి బయలుదేరుతాం. మస్జిద్కి బయలుదేరి నమాజ్ చదువుకొని దాని తర్వాత మళ్ళీ ఆకాశం ఇంటికి వచ్చి చికెన్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పిండు. చేద్దాం. బుడ్డను కూడా డ్రాప్ చేసేద్దాం ఇంట్లో, ఆకాశాన్ని ఇంట్లో డ్రాప్ చేసేలాగా మస్జిద్కి వెళ్ళిపోవడం. ఇదిగోండి అయితే మస్జిద్కి వచ్చేసాం అనమాట. అల్ మదీనా మస్జిద్, అది ఎంవిపి కాలనీ సెక్టర్ 5 అడ్రస్. నాకు కూడా తెలియదు, ఈరోజు చూస్తే లాస్ట్ ఫ్రైడే వచ్చాను, అడ్రస్ తెలియదు కానీ ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి. లాస్ట్ టైం కూడా తీసాను వీడియో, ఇంత క్లియర్గా తీయలేదు, ఈసారి క్లియర్గా తీసాను అనమాట వీడియో. అది నమాజ్ చదువుకొని బ్యాక్ టు హోమ్ అనమాట. అదే మన అన్న హోమ్, ఆకాశ్ అన్న హోమ్. ఆకాశ్ అన్న బైక్ లేదు, ఇంకా రాలేదు, మనం వచ్చేసాం. అన్న వచ్చేటప్పటికల్లా మనది వెజిటేబుల్ సలాడ్ ఉంది కదా, వెజ్జెస్ తినేద్దాం, ఎందుకంటే ఆకలేస్తుంది. అన్న వచ్చిన తర్వాత అన్నతో అప్పుడు ఒకవేళ అన్న వచ్చి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోతే అన్నతో కలిసి, లేకపోతే అన్న వచ్చిన తర్వాత మధ్యాహ్నం మీల్ తినేసి ఇంకా నిన్నటి బ్లాగ్ ఎడిటింగ్. మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నాను? మనది బాడీలో వెయిట్ తగ్గాలి అంటే మెయిన్ ఫోకస్ ఏంటి? డయట్ పోర్షన్ కంట్రోల్. అంతేగాని ఇష్టం వచ్చింది తినేసి, నేను జిమ్కి వెళ్తున్నాను కదా, జిమ్కి వెళ్ళి నేను తగ్గించేస్తాను, జిమ్కి వెళ్ళి గంట చేస్తాను, 2 గంటలు చేస్తానంటే అవ్వదు, తగ్గదు. మెయిన్ డైట్, ఫుడ్ కంట్రోల్ చేసుకోండి. నేను జిమ్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes చేసినా చాలు, ఒక 2 వేరియేషన్ 3 వేరియేషన్. ఏం చేస్తున్నాను, వర్కౌట్ ఎక్కువ ఏం చేయట్లేదు, నార్మల్గా చేస్తున్నా, చూస్తున్నారు కదా వీడియోస్లో. అదనమాట, ఫుడ్ మాత్రం కంట్రోల్ చేస్తున్నాను. చూపిస్తా, త్వరలోనే చూపిస్తా కండిషన్, బాడీ కండిషన్. చెప్పాక 1 month to 2 months 40 to 45 daysలో ఎంత చేంజింగ్ తెస్తారు నా బాడీలో. పైకి వచ్చేసాం 4th floorకి, ఆకాశం నుండికి. లోనికి వెళ్ళి ఫస్ట్ మన సలాడ్ తినేస్తాం. అదనమాట అప్పటిదాకా మన ఆకలిని ఆపుకోవడానికి. తినరా? మాట్లాడన్నా, ఏం మాట్లాడాలి? ఇందాక లేదు చెప్పాం కదా ఏదే జిమ్ గురించి. చెప్పాను. అదే మధ్యాహ్నం లంచ్ అనమాట. వైట్ రైస్, చికెన్, పొటాటో బీన్స్, క్యాబేజ్. మేము వచ్చి ఇప్పుడు 6 PM అవుతుందన్నమాట. మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేస్తాం చూసారుగా. కంప్లీట్ చేసేటప్పటికి 3:30 4 అయింది. మనం వీడియో ఎడిట్ చేసి సేవ్ చేస్తాం నిన్నటిది వ్లాగ్. అలాగా 1.5 గంట సేపు మనం రెస్ట్ తీస్తాం అనమాట. రెస్ట్ తీసి కొంతసేపు లెగిసి అలాగా ఆకాశంతో కొద్దిగా చిట్ చాట్ మాట్లాడేది అది తెలుసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. అదే వదినమ్మ వాళ్ళ ఇంటికి గాజుగా బయలుదేరా అనమాట. ఇది వీడియో రిలీజ్ చేయాలా నిన్నటిది వ్లాగ్, ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది యూట్యూబ్లో. ఓకే, అయితే గాజుగా చేరిపోయి కంటిన్యూ చేద్దాం మన వ్లాగ్ని. అయితే ఎంబీపీ నుంచి మనం డైరెక్ట్గా ఇంటికి వచ్చాం. గాజువాకు వెళ్ళలేదు, వదినమ్మ ఇంటికి వెళ్ళలేదు అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనది డైలీ సలాద్ తీసుకుని వెళ్ళిపోతాను కదా, మనం స్టార్టింగ్ వీడియోలు చూస్తుంటారు. సలాద్ తెచ్చి మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంది, వదినమ్మ ఇంట్లో లేదనమాట, తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చా. ప్లస్ మా అక్క మొన్నటిదాకా ఒక స్కూటీ నడిపేవాడిని, మీరు చూసేవారు, బ్లూ కలర్ది యాక్సెస్. అది మా అక్క తీసుకున్నది అనమాట, కొత్త స్కూటీ. డ్రైవింగ్ నేర్చుకుంటుంది. అలాగే మా అక్క కూడా డ్రైవింగ్ నేర్పించడానికి 1 day గ్యాప్ ఇచ్చి 1 day లేదా 2 daysకి ఒకసారి అక్కడ ఉంటున్నాను కాబట్టి వచ్చి డ్రైవింగ్ నేర్పించడానికి. అయితే టౌన్ నుంచి డైరెక్ట్ ఇది వచ్చిన 2 days గ్యాప్ వచ్చింది అనమాట. ఇవ్వలేదు, అది నేను వ్లాగ్స్లో కూడా చెప్పలేదు, ఎందుకంటే మీకు తెలుసు మన వ్లాగ్లో ఏంది
లేడీస్ అనేది రారు, చాలా తక్కువ, చాలా రేర్ అనమాట. ఓన్లీ మనకు మ్యాటర్ ఏంటి, మనకు సంబంధించింది ఆ పర్పస్ మీదే వీడియోస్ వస్తుంటాయి. వెయిట్ లాస్ దానికి సంబంధించి, అంతేగాని మిగతాదంతా ఇంకా లేడీస్ని చూపించడం, అది చూపించి వీడియోస్ ఆడిపించడం, మంచి అల్గోరిథం ఆడుతుంది, వీడియోస్ బాగా ఆడతాయి లేడీస్ని చూపిస్తే, అటువంటివి లేదనమాట. ఎన్ని వ్యూస్ వచ్చినా నో ప్రాబ్లం, మీ దాకా చేరుకుంటుందా లేదా. అవసరం ఉన్నోళ్ళు వీడియో చూస్తారు, అవసరం లేనో ఇలాగే చూడరు, స్కిప్ చేస్తారు అనమాట. ఆ కాన్సెప్ట్ మీద పెడుతున్నాను నేను వీడియో, అది మ్యాటర్. ఇప్పుడు కొద్దిగా మా అక్కకి డ్రైవింగ్ నేర్పిస్తే మళ్ళీ మన వెజ్జెస్ పట్టుకొని బ్యాక్ టు గాజువాక అనమాట. ఓకే, అయితే మనం ఇంటికి వచ్చాం, మన అక్కకి డ్రైవింగ్ నేర్పిస్తా మా అక్కకి. అండ్ ఇప్పుడు మళ్ళీ గాజువాక బయలుదేరాలి. ఏం చెప్పా, వెజ్జెస్ ఫినిష్ అయిపోయా, వెజ్జెస్ తీసుకొని మన ఫ్రిడ్జ్లో నుంచి గాజువాక వెళ్ళిపోదాం మరి. ఇంకా కంప్లీట్ తీసుకెళ్ళిపోదాం. టమాటో, క్యారెట్ అండ్ కీరా, అదే ఇచ్చిన వెజ్జెస్. టమాటో, కీరా, ఇది కంప్లీట్. ఇవి క్యాప్సికమ్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి, మనకి చూపించాక ఆల్రెడీ లాగా. చలో ఇంకా బయలుదేరదాం. కీరా, క్యారెట్, టమాటో అంతా ఒక దాంట్లో సెట్ చేశాను, ఇది ఒక దాంట్లో. ఇంకా మన జిమ్ బ్యాగ్లో సెట్ చేసేయడం ఇది. అక్కడ కలుద్దాం మనం ఇంకా డిన్నర్లో, నైట్ డిన్నర్. గాజువాక వస్తాం అన్నమాట వదిన మన ఇంటికి. ఇది మన నైట్ డిన్నర్, చపాతీ విత్ చికెన్. ఎన్ని చపాతీలు చూపిస్తా చూడండి, పోర్షన్ కంట్రోల్. ఇది 2 చపాతీస్, 1 and 2, దాంతోపాటు చికెన్ అండ్ సలాద్. ఇది తినేసి వాకింగ్కి బయలుదేరదాం, అక్కడ మాట్లాడుకుందాం. డన్. అయితే నైట్ డిన్నర్ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. నా వీడియోస్ చూసి మీరు ఏమనుకుంటున్నారంటే క్వాంటిటీ తగ్గించి తింటే చాలు బాడీలో ఫ్యాట్ తగ్గిపోద్ది, బాడీ వెయిట్ తగ్గిపోద్ది అంటే అది మీ పొరపాటు. ఓకేనా? తిన్న తక్కువ క్వాంటిటీ అయినా సరే దాన్ని అరిగించాలి. మన ఫిట్నెస్ లాంగ్వేజ్లో చెప్తే క్యాలరీస్ బర్న్ చేయాలన్నమాట, మనం తినే క్యాలరీస్. అదే ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు ఒక కోడిగుడ్డు తిన్నారు బాయిల్డ్ ఎగ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాక్ట్గా కాదు, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటా. ఒక కోడిగుడ్డు తింటే మీరు ఒక 60 క్యాలరీస్ వచ్చింది అంతే, మీ బాడీలో ఇప్పుడు మీకు 60 క్యాలరీస్ ఉంది. ఆ 60 క్యాలరీస్ తిన్న క్యాలరీస్ని బర్న్ చేయాలి అంటే మళ్ళీ మీరు 1 కిలోమీటర్ నడవాలి. 1 కిలోమీటర్ నడిస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుంది? 60 క్యాలరీస్ బర్న్ అవుతుంది అనమాట. మనం తినే కోడిగుడ్డు ఒక క్యాలరీస్ బర్న్ అయిపోద్ది. లేకపోతే బర్న్ చేయకపోతే ఏమవుద్ది? ఫ్యాట్లో కన్వర్ట్ అయిపోద్ది అనమాట. బాడీలో క్యాలరీస్ ఎక్కువైపోయి వెయిట్ తగ్గదు మళ్ళీ, అదనమాట. అందుకోసం తిన్నామండి, ప్రత్యేకంగా నైట్ టైం అయితే మాత్రం వదలకండి. ఓకేనా? వాకింగ్ చేయండి తిన్న తర్వాత ఒక 15 minutes 20 minutes తీయండి. కొద్దిగా కష్టపడాలి, ఎందుకంటే మీకు ఇష్టం వచ్చింది అంతా తిన్నారు కాబట్టి మీరు ఏది పడితే అదే కంట్రోల్ చేసుకోకుండా, పొట్ట పెరిగింది, ఒంట్లో కొవ్వు వచ్చింది కాబట్టి అదనమాట జ్ఞాపకం. నేను ఎంత కష్టపడుతాను, నా గురించి నేను కష్టపడుతున్నాను, మీకు తెలియాలని కూడా నేను కావాలని మంచిగా ఉన్న బాడీని చెడదెబ్బుకొని మీ గురించి మళ్ళీ చేసి చూపిస్తున్నాను నేను న్యాచురల్గా ఎలాగనేది, అదనమాట. అండ్ తెలుసు కదా ఏం చేయాలో. వీడియో నచ్చితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరుంటే అందరికీ షేర్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు ఉంటే తెలుసుగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగులో.